మంత తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నిన్న చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేయడం జరిగింది. అయితే ఈ ఏరియల్ సర్వేలో లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని చెప్పి భావించినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. చంద్రబాబు ఒక్కడే ఏరియల్ సర్వేలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడుండి అధికారులతో సమీక్షిస్తూ ఏం చెయ్యాలి, ఈ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఈ శానిటేషన్ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే నీట మునిగినటువంటి పంట పొలాలకు సంబంధించినవి, దెబ్బతిన్నటువంటి రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జ్లు, వీటికి సంబంధించినటువంటివి ఏ విధంగా మళ్ళా రెస్టోర్ చేయాలి, వీటి గురించి అధికారులతో మాట్లాడటం, దిశానిర్దేశం చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళటం జరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులతోటి, స్థానికంగా ఉన్నటువంటి బాధితులతోటి నేరుగా మాట్లాడుతున్నారు. నీట మునిగినటువంటి పొలాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు అక్కడ వారిని సమన్వయపరుచుకుంటూ ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉంటూ అధికారులను సమన్వయపరుచుకుంటూ అధికారులతో ఏం చేయించాలి, ఏం చేయాలి అనేటువంటివి ఇక్కడ చేస్తున్నారు. అంటే ఇద్దరు కూడా ఒక పక్క ప్రణాళికతోటి, ఒక ప్లానింగ్ తోటి ఏ విధంగా మనం ప్రజల దగ్గరకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో ఏ విధంగా మనం చేయాలి అనేటువంటిది ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోకుండా ఒకరి తర్వాత ఒకరు ఒక ప్లానింగ్ తోటి ఒక సిస్టమేటిక్ గా వర్క్ చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం.